3 వీక్స్ బ్యాక్ రేపటి కోసమని ట్రెండింగ్ షార్ట్‌లో చూపిచ్చాం గదండీ! మెంతులు వేసాము. చూడండి ఎంత మంచిగా గ్రో అయిందో మెంతి కూర. చాలా బాగొచ్చింది. ఇంకొక పాట్‌లో గూడా ఏసాము. ఇక్కడ గూడా వచ్చింది. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇదే పాట్‌లో యాక్చువల్ నేను వేయలేదండి సీడ్స్. సో, టమాటా ప్లాంట్ కూడా వచ్చింది. మోస్ట్‌లీ నేను వెజిటబుల్ వేస్ట్ వాటర్ అన్నీ పోస్తూ ఉంటాను. సో, దాంట్లో సీడ్ వచ్చినట్టుంది. అండ్ ఆల్సో ఇది పుదీనా అండి. పుదీనా కూడా వేశాను. లాస్ట్ వీక్ కొత్తిమీర సీడ్స్ కూడా వేశానండి. ఇది కూడా చాలా మంచిగా గ్రో అయింది. రెయిన్ వాటర్ పడడం వల్ల అంతా ఫాల్ అయింది. ఇది వచ్చేసి చామదుంప స్ప్రౌట్ అండి. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో ఆ లీఫ్. మార్కెట్‌లో తెచ్చుకున్నప్పుడు స్ప్రౌట్ కనిపిస్తే సాయిల్‌లో పెట్టాను. చాలా మంచిగా వచ్చింది అది. చాలా బాగుంది. ఇది శంకుపూల ప్లాంట్ అండి. నేను ఆర్చ్‌లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా వీడియోస్‌లో చూసి. బట్ ఇది చాలా త్వరగా క్లైంబ్ అయిపోతుంది. కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇది వచ్చేసి రణపాల మొక్క అంటారు. కిడ్నీ స్టోన్స్‌కి మంచిది అంట. నేను ఒక్క ప్లాంట్ తెచ్చానండి. వాటి లీవ్స్ పడి చాలా బాగా గ్రో అయింది. చాలా వచ్చినాయి. ఇదొచ్చేసి ఇది వాము ప్లాంట్. చాలామందికి తెలిసే ఉంటది. వాముతో బజ్జీ చేస్తారు. వామాకుతో అండ్ ఈవెన్ రసము, చట్నీ రెసిపీస్ కూడా ఎక్కడో చూసానండి. స్మెల్ మాత్రం చాలా బావుంటది. చాలా బాగా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి అంబ్రిల్లా ట్రీ అండి. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. ఇండోర్‌లో పెంచుకోవచ్చు. అవుట్‌డోర్‌లో కూడా మంచిగానే పెరుగుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడో వీడియోలో చూసానండి. సిగరెట్ స్మోక్ వల్ల వచ్చే టాక్సిన్స్ని ప్యూరిఫై చేస్తుందంట. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. పెద్ద కేర్ అవసరం లేదు. ఇంకొక ఇండోర్ ప్లాంట్ ఉందండి. ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్ అంటారు. దీన్ని నేను వాటర్లోనే 2 ఇయర్స్ నుంచి ఇలాగే ఉందండి. ఒక సాయిల్ నుంచి ఒక 2 స్టెమ్స్ తెచ్చి దీంట్లో పెట్టాను. లాస్ట్ టైం మేము లేనప్పుడు ఒకటి డ్రై అయిపోయింది లీవ్స్ అన్నీ. ఇంకొక స్ప్రౌట్ కూడా వచ్చింది దానికి. ఇదేనండి దాని పేరెంట్ ప్లాంట్. దీని నుంచి ఒక స్టెమ్ దాంట్లో పెట్టాను. చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు దీన్ని అయితే. పెద్ద ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇవైతే తోటకూర మొక్కలండి. నేనైతే సీడ్స్ వేయలేదు. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఒక ప్లాంట్ ఉండేది పెద్దది. అదే పెరిగి దానిలో సీడ్స్ వచ్చి ఫాల్ అయ్యి ఇప్పుడు రెయిన్ వాటర్ పట్టడం వల్ల వచ్చినాయి. ఈ పాట్‌లో కూడా వచ్చినాయండి. 4 అయితే చాలా మంచిగా గ్రో అయినాయి. 4 ఆర్ 5 ప్లాంట్స్ అయినా చాలండి. మనకి చాలా పప్పులో వేసుకోవడానికి అంత సరిపోయేంత వస్తది. కొంచెం బాగా గ్రో అయిందంటే. ఇవి కూడా చాలా ఈజీగా పెరుగుతాయి. ఇంకా ఇది స్నేక్ ప్లాంట్ అండి. చాలా బాగుండేది. కాకపోతే మేము ఎక్కువ వాటర్ పోయటం వల్ల ఊరికెళ్తూ అదంతా రూట్స్ అన్నీ రాట్ అయిపోయినాయి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇంకొకటి కూడా ఉండాలి. మేము ఊరికెళ్ళినప్పుడు అది పాడైపోయిందండి. ఇది ఒక్కటే ఉంది. సో, ఇలా బయట పెట్టాం. ఇంకా 2 ఆర్ 3 మందార ప్లాంట్స్, ఇది ఒక జైడ్ ప్లాంట్ ఉన్నాయండి. ఇదండి ఓవరాల్‌గా మా బాల్కనీలో నేను పెంచుతున్న ఇప్పటివరకు ఉన్న ప్లాంట్స్. ఇంతకుముందు ఇంకా చాలా ఉండేవి. ప్రస్తుతానికైతే అవన్నీ లేవు. ఇంకా పెట్టాలనుకుంటున్నాను. సో, చూడాలి. ఇంకా నేను ఫస్ట్ అయితే మైక్రో లీవ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. అవైతే ఈజీగా పెంచుకోవచ్చు. మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయని అవసరం లేదు. సో, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. బాల్కనీస్‌లో కూడా చాలా గ్రో చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేశాక ఇవన్నీ 2 కట్టలు మెంతికూర వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ గ్రో చేయడానికి సీడ్స్ రెడీ చేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ సరిపోతున్నాయండి. మాకు 2 కట్టలు వస్తున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా బెస్ట్ గార్డెనింగ్ టిప్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి. మేము కూడా ట్రై చేస్తాము. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జషు ఆర్గ్యుమెంట్స్. థ్యాంక్ యూ.